యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్య పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నమస్కారం. మీరు చూస్తున్నారు ప్రభాకర్ జడ్సన్. నేను ప్రభాకర్. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, రాష్ట్ర భాషలు లేని తెలుగు ప్రజలకి, తెలుగు కాని తెలుగు ప్రజలకి స్వాగతం. నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే, ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు ప్రథమ భాష లేదు. ఏమిటండి మీరు మాట్లాడేది? అంటే అఫీషియల్ గజెట్లో ఉంది, కానీ గ్రౌండ్లో అయితే లేదండి. దానికి దీనికి తేడా ఏంటి అంటారా? అంటే ఒక ఊర్లో చెరువు ఉందని చెప్పడం, కాగితాల్లో చెరువు ఉంది కానీ గ్రౌండ్లో చెరువు లేదనుకోండి, అది ఉన్నా లేనట్టుగా లెక్క. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు భాష ప్రథమ భాష కాదండి. ఆధారాలు ఉన్నాయి, తర్వాత మాట్లాడతాను వచ్చే వీడియోలో. ఈ వీడియోలో వేరే విషయం మాట్లాడతాం. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముస్లింల కోసం హజ్ యాత్రకని లక్ష రూపాయలు ప్రతి హజ్ యాత్రికుడికి సబ్సిడీ ప్రకటించారండి. సెప్టెంబర్ 24న ఈనాడు న్యూస్ పేపర్లో ప్రకటించారండి ప్రభుత్వం స్టేట్మెంటు. దాని ప్రకారం ఏంటంటే, అర్హత ఉన్న ఇమాంలను కాజీలుగా నియమించాలి. క్రైస్తవులకు శ్మశాన వాటికల కేటాయింపు కోసం జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రక్రియ మొదలుపెట్టాలి. మైనార్టీలకు శ్మశాన వాటికలు, దర్గాలు, ఇతర వాటికి స్థలాలు కేటాయింపునకు చర్యలు తీసుకోవాలి. పాస్టర్లకు నెలకు 5,000, ఇమాం మోజంలకు నెలకు 10,000 రూ. 5,000 గౌరవవేతనంగా ఇస్తామన్న హామీ త్వరలో అమల్లోకి తీసుకురావాలి అని సూచించారు. అది ప్రభుత్వం సూచించిందండి. ఇన్ని స్కీములు పెట్టారు కదా, మరి హిందువులకి ఏమిస్తున్నారండి? ప్రత్యేకించి ముస్లింల దగ్గర వక్ఫ్ బోర్డు ఉంది, వాళ్ళకి వక్ఫ్ యాక్ట్ ఉంది. వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి, అట్లా నడుపుకోవడానికి భారతదేశంలోనే 3వ అతి భూమి గల సంస్థ అది. ఇండియన్ రైల్వే, ఇండియన్ డిఫెన్స్ తర్వాత వక్ఫ్ 3వ అధిక భూభాగం కలిగిన సంస్థ. వాళ్ళకి మీరు డబ్బులు ఇచ్చి ఇంకా పోషిస్తున్నారు. వాళ్ళ దర్గాలు కట్టుకోలేరా? వాళ్ళ మసీదులు కట్టుకోలేరా? మీరు కట్టేసి ఇవ్వాలా? వాళ్ళ శ్మశాన వాటికి ప్రపంచంతో శ్మశాన వాటికి చేయిస్తారా? ఎక్కడి నుంచి కేటాయిస్తారు మీరు? శ్మశాన వాటికలోకి ఏ స్థలం కేటాయిస్తారు? ప్రభుత్వ స్థలమే కదా. ప్రత్యేకించి వాళ్ళకి ఏది కేటాయించాలి? మిగిలిన వారికి లేవా? కొంతమంది సైనికులు ఉంటారు, ఇంకా మిగిలిన వాళ్ళు కూడా నామతల్లు గట్రా ఉంటారు కదా, వారు ఎవరైనా లేదంటే చిన్నపిల్లలు ఎవరైనా చనిపోతున్నా వాళ్ళని పాతి పెట్టాలి. వాళ్ళకి కూడా సమాధానం తక్కువైపోతున్నాయి. హిందువులో కూడా శ్మశాన వాటికలో జాగాలు తక్కువ ఉన్నాయి, మరి వాళ్ళకి ఎప్పుడు కేటాయిస్తారు? అదంటే ఈ ప్రభుత్వాలు చూస్తే ఏమవుతుందంటే, అనిపిస్తుందంటే, ఆంధ్ర రాష్ట్రాన్ని క్రైస్తవ రాష్ట్రంగానో లేదంటే ఇస్లామిక్ రాష్ట్రంగానో తయారు చేయాలనుకుంటున్నారు తప్ప ఇంకో ఆలోచన అయితే కనిపించట్లేదు నాకు. 9,74,556 కోట్లు అప్పుల్లో కూరుకుపోయి ఉందని వైట్ పేపర్ ఇచ్చిన ప్రభుత్వం కూడా ఇదే. ఇంకా ఈ ఉచిత పథకాలు, పంపకాలు అవి కూడా అందరికీ సమానంగా కాదండి. కొన్ని మతాల వారికి అన్నీ మరి సమానం కాదా? భారతదేశంలో సెక్యులర్ దేశం కదా, అందరినీ సమానంగా చూడాలి కదా. మీరు తిరుపతి దేవస్థానం డబ్బులు, దేవాదాయ భూములు అన్నీ ప్రభుత్వం సొంత కైవసంలో ఉంచుకొని వాటి మీద ట్యాక్సులు, వాటి ఆదాయాన్ని దారి మళ్ళించుకొని రాష్ట్ర ప్రయోజనాలకు వాడినా కొంతవరకు పర్వాలేదు, అది కూడా తప్పు. రాష్ట్ర ప్రయోజనాలకు వాడడానికి మేము డబ్బులు ఇవ్వటం లేదు. దేవాలయాల్లో మా ధర్మ రక్షణ కోసం, మా ధర్మ అభివృద్ధి కోసం మేము ఇస్తున్నాం డబ్బులు. అవి వేరే మత వారికి ఖర్చు పెట్టే హక్కు ప్రభుత్వానికి లేదు. నేను ఒకే విషయం అడుగుతున్నానండి. 1947లో దేవాలయాల భూములు ఎన్నైతే ఉన్నాయో ఇప్పుడు వీటి మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైట్ పేపర్ ఇవ్వగలదా? భూములన్నీ కూడా ఎటువంటి చెక్కు చెదరలేదు, ప్రభుత్వం అమ్మలేదు అని వైట్ పేపర్ ఇవ్వగలరా? ప్రభుత్వం దాడి జరగలేదు, అవి దోచుకోలేదని చెప్పగలరా ఎవరన్నాను? లేదండి. ఆ భూములు కూడా చాలా వరకు ఇచ్చేశారు. ఎక్కువ దూరం అవసరం లేదు. తిరుపతి సింహాచలం దేవస్థానం ఉంది, తిరుపతి దేవస్థానం ఉంది, ఆ భూములు చాలా వరకు లేవు. లేఅవుట్లు వేసి అమ్మేశారు. ప్రభుత్వాలే అమ్మించే దగ్గర ఉండి ఇచ్చేశారు. మా దేవాలయాన్ని ఏమో వచ్చి కబ్జా చేసి ప్రభుత్వం కబ్జా చేసేయని నేను అంటాను ఖచ్చితంగా.
ఎందుకంటే వీడిని వదలరు, ఈ డబ్బులు తీసుకుంటారు, కొన్ని అవి తీసుకొని మాకేమైనా ఖర్చు పెడతారని మా సొమ్ము మాకు ఇవ్వరు. కొన్ని మా గుళ్ళకి ఎప్పుడైనా ఒక రూపాయి ఇచ్చిందా ఏ ప్రభుత్వమైనా? ఇక్కడ పలానా ఊళ్ళు గుడి పోయింది, పాత గుడి అయిపోయింది, కొత్త గుడి కట్టుకుంటాం. మేము మా డబ్బులతోనే కదా, చందాలతోనే కదా కట్టుకుంటున్నాం. ప్రభుత్వం ఒక రూపాయిని కేటాయించిందా? ఒక రూపాయి కేటాయించలేదు. కానీ మసీదులు కేటాయిస్తారు. ఒక రూపాయి మసీదుల నుంచి మీకు ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి. కొన్ని వాటిని కూడా కలిపేయండి, దేవాదాయ శాఖలో మసీదుల్ని, చర్చిల్ని అన్నింటిని కలిపేయండి. అప్పుడు ఇబ్బంది లేదు కదా. వాళ్ళకి కూడా 10% ఇవ్వాలి. క్రిస్టియన్లు అయితే 10% ఇవ్వాలి బైబిల్ ప్రకారం. మరి ఇస్లాంలో అయితే జకాత్ 20% అండి, 20%. సలాదు, జకాతు, హజ్జు 5 ఉంటాయి మొత్తం. అందులో జకాతు కూడా ఉంది, 20% వసూలు చేయండి. అప్పుడు మీకు నచ్చినట్టు ఖర్చు పెట్టండి. ఎవరెవరు ఎంత తెస్తారో వాటి బట్టి ఖర్చు పెట్టండి, మాకు ఇబ్బంది లేదు. గుళ్ళో డబ్బులు అయితే తీసుకుంటున్నారు కదా, మరి హిందువులకి ఏమి ఇస్తున్నారండి? హిందువులకి ఇచ్చింది ఏ ఒక్క రూపాయి లేదు. డబ్బులు అయితే మాత్రం తిరిగి తీసుకుంటాం ప్రభుత్వం. తీసుకొని చేసే పనులు ఏంటంటే ఇవి. హిందువులకి ఏం పట్టదు, ఇబ్బంది లేదు. కానీ ప్రత్యేకించి హిందువుల దగ్గర తీసుకొని మిగిలిన వారికి పంచడం అనేది మాత్రం సమంజసం కాదండి. ఇది ఎంతవరకు న్యాయం మీరే చెప్పండి. మీకు ప్రకటించారు, మీకు చెయ్యాలని ఉంది, హజ్ యాత్రికులకి చేసి సాయం చేసి ఏదో చేయాలని ఉంది, చెయ్యండి. మిమ్మల్ని ఎవరు వదలలేదు కదా. మీకు అంత ఇష్టం ఉంటే మీ హెరిటేజ్ డైరీ నుంచి ఇవ్వండి, లేదంటే జగన్ గారి భారతీయ సిమెంట్ నుంచి ఇవ్వండి, లేదా సచ్ పేపర్ నుంచి ఇవ్వండి. కానీ ప్రభుత్వ సొమ్ముని ఇలా ఎలా వ్యాప్తి చేస్తారు మీరు? ప్రభుత్వం అనేది అందరి చూసుకోవాలి, అంతేగాని ప్రత్యేకించి కొన్ని కులాల వారిని, కొన్ని మతాల వారిని చూసుకోవడానికి కాదు కదా. లేదంటే మీరు అందరిగా సమానంగా ఉన్న వాళ్ళు మిగిలిన వారికి కూడా ఇస్తున్నారా? మిగిలిన వారికి అందరికీ సమానంగా చూడాలి కదా. రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రత్యేకించి ఒకరిని చూసి ఒక గంటతో ఒకరిని చూసి 2 గోళ్ళతో ఒకరిని చూడటం కాదు కదా. అందరినీ సమానంగా చూడాలి 2 గోళ్ళతో. అలాంటప్పుడు ప్రత్యేకించి మీరు ముస్లింలకి మాత్రమే హజ్ యాత్రికులకి ₹1,00,000 ఎందుకు ప్రకటించారు? ఇది చట్టవిరుద్ధం కాదా? ఈ మతపరమైన బడ్జింగుల వల్ల లాభం జరిగేది ఎవరికి? దీనివల్ల ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇస్లామిక్ రాష్ట్రంగా చేద్దాం అనుకుంటున్నారా? గత ముఖ్యమంత్రి గారు చేసిన పని వల్ల క్రిస్టియన్ రాష్ట్రం అయ్యే పరిస్థితిలోకి వెళ్ళింది అనిపించింది. ఎందుకంటే సుమారు మీ నోటతో మీరు చెప్పింది 160 దేవాలయాల పైన దాడులు జరిగాయని, విగ్రహాల మీద, కట్టడాల మీద, దేవాలయాలు, రథాల మీద దాడులు జరిగాయని మీరు చెప్పింది. వాటి మీద మీరు చర్య తీసుకుంటామని అనలేదు, ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా అనలేదు, ఖండించారు. ఇప్పుడు కూడా మీరు ఏం చెయ్యరు కూడా. ఎందుకంటే తిరుపతి లడ్డులో కల్తీ జరిగితే రిపోర్ట్ 23 జూలైని వస్తే దాన్ని 19 సెప్టెంబర్ వరకు ఎక్కడ ఉంచారండి? అది చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? ప్రభుత్వానికి, ప్రజలకి తెలియాల్సిన అవసరం లేదా? అది కూడా 19 తేదీన కూడా అనౌన్స్ చేసి దానికి కూడా చెప్పడం ఏంటంటే చర్య తీసుకుంటాం అనలేదండి. కేవలం సుమారు 24 గంటల తర్వాత సెప్టెంబర్ 20వ తేదీన మాత్రమే అనౌన్స్ చేశారు. ఎందుకంటే మొత్తం దేశం, ప్రపంచం అంతా న్యూస్ వెళ్ళిపోయింది. అప్పుడు మాత్రమే కఠినమైన చర్యలు తీసుకుంటాం అనేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అంతకుముందు మాత్రం ఇటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పలేదు. అంటే ఉద్దేశం ఏంటంటే హిందువులకు మనోభావాలు లేవు, వీళ్ళు గొర్రెలు, వీళ్ళకి ఏం చేసినా పట్టించుకోరు, వీళ్ళకి సంబంధం లేదు. హిందువుల పరిస్థితి ఏంటంటే భారతదేశంలో కనీసం ఓటర్గా కూడా గుర్తింపు లేదండి హిందువులకి. మెజారిటీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సుమారు 90% మంది ఉన్న కూడా ఓట్లకు కనీసం ఒక ఓటర్గా కూడా గుర్తించరు రాజకీయ నాయకులు. మా ధర్మానికి ఇలాంటి హక్కులు లేవా? గత ముఖ్యమంత్రి గారు క్రిస్టియానిటీని ప్రోత్సహించారు, ఇప్పుడు మీరు ఇస్లాంని ప్రోత్సహిస్తున్నారు. ఇది చిన్న చిన్న విషయాలు కాదండి, చాలా పెద్ద విషయాలు. ఇప్పుడు రాజ్యాంగానికి విరుద్ధంగా క్రిస్టియన్లకి 1%, తర్వాత ముస్లింలకి 4% రిజర్వేషన్ ఉందండి ఉద్యోగాల్లో. ఎలాగండి? రాజ్యాంగంలో ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి రిజర్వేషన్ లేదు. క్రిస్టియానిటీలో క్రిస్టియన్లకి ఎవరైతే ఎస్సీ నుంచి క్రిస్టియన్గా మారుతారో వాళ్ళని బీసీసీలో చేరుస్తారండి, కేవలం వాళ్ళే ఉంటారు. ముస్లింలకి బీసీఈ ప్రత్యేకించి ఒక కేటగిరీ తయారు చేసి కేవలం వాళ్ళే ఉంటారు, ఇంకొకరు ఎవరు ఉంటారండి. అంటే మత మార్పిడికి మీరు సహకరించట్లేదా? ఇది వేరుపాటు చర్య కాదా? పరోక్షంగా వాళ్ళకి లబ్ధి చేకూర్చడం కాదా? ఇది పరోక్షంగా మత మార్పిడికి సహకరించడం కాదా? డైరెక్ట్గా కాదండి, ఇండైరెక్ట్గా మీరు సహకరిస్తున్నారు కదా. ఒకవేళ ఒక వ్యక్తి, ఏదైనా వ్యక్తిని హిందూ ఒక ముస్లింగా మారిపోయాడు అనుకోండి, చక్కగా బీసీ రిజర్వేషన్కి వెళ్ళిపోతాడు. అంటే ఇది ప్రలోభం కాదా? మీరు ప్రలోభ పెడుతున్నట్టే కదా.
ఇండైరెక్ట్గా మీరు సహకరిస్తున్నట్టే కదా. రాజ్యాంగానికి విరుద్ధంగా భారతదేశంలో ఇంకే రాష్ట్రాలు ఇవ్వండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తప్ప. మొదలు పెట్టిందే ఇక్కడ. రాజ్యాంగం ప్రకారం వీళ్ళకి బీసీసీ రిజర్వేషన్ హక్కు, బీసీసీలో కానీ బీసీఈలో కానీ రావడానికి హక్కే లేదు. అసలుకే ఇస్లాంలో చెప్పేది ఏంటంటే ఇన్ని రకాలు ఉండవు. వాళ్ళు ఒక మత దేవుడిని పూజిస్తారు కాబట్టి, వాళ్ళ అల్లాహ్ని పూజిస్తారు కాబట్టి వాళ్ళకి అన్ని సెక్టర్లు ఉన్నాయన్నా అది లేదన్నా వాళ్ళు ఏదైనా వృత్తి చేసుకోవచ్చు. కానీ అది వాళ్ళ మతం ప్రకారంగా ఎటువంటి భేదాన్ని చూపించడానికి లేదండి. అది గ్రౌండ్లో జరిగితే తప్పు, అది వాళ్ళ పుస్తకం సమర్థించదు. అంతెందుకు మస్జిద్లో వాళ్ళందరూ నమాజ్ చదువుతారు. నమాజ్ చదివేటప్పుడు కోటీశ్వరుడైనా అదే పక్కకు, కోటీశ్వరుడైనా పేదోడైనా ఒకే పక్కన కూర్చొని నమాజ్ చదువుతారు మస్జిద్లో. అలాంటి భేదభావం వాళ్ళకి లేనప్పుడు మీరు ఎందుకు సృష్టిస్తున్నారు పసమంద అష్రఫీ అని? ఇప్పుడు ఎవరైనా హిందూ కన్వర్ట్ అయితే వాళ్ళు వెళ్ళి బీసీఈలో చేరిపోతారండి. ముస్లిం కన్వర్ట్ అయితే బీసీఈ రిజర్వేషన్ వచ్చేస్తుంది. అది రెడ్డి అయినా కావచ్చు, కాపైనా కావచ్చు, వెలమైనా కావచ్చు, లేదన్నా బలిజా, లేదన్నా కమ్మ, ఎవరైనా కావచ్చు. ఎందుకంటే మైనార్టీలోకి వెళ్ళిపోతారు, మైనార్టీ స్టేటస్ వచ్చేస్తుంది. వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలనుకుంటున్నాయి? మన రాష్ట్రాన్ని ఇస్లామిక్ ప్రదేశ్ చేద్దాం అనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ నుంచి? దీనికి ఎవరైనా జవాబు చెప్తారా? ఇవి కేవలం మైనార్టీలని బొజ్జగించడానికి. మైనార్టీలోని కూడా ప్రత్యేకించి క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్నేనండి ఇప్పుడు ఎత్తులు చూపు మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే మైనార్టీల్లో జైన్లు ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, తర్వాత అనిలు ఉన్నారు. ఇంకా వేరే మిగిలిన వారికి ఎవరికి ఎటువంటి సదుపాయం కల్పించట్లేదు. మైనార్టీ అంటే సెకండ్ హైయెస్ట్లో ఉన్న ఇస్లాంకి, తర్వాత థర్డ్ హైయెస్ట్ లిస్ట్లో ఉన్న క్రిస్టియానిటీకి చూస్తున్నారు తప్ప వాళ్ళకంటే మైనార్టీలో ఉన్న ఇంకెవరిని చూడటం లేదు. అందులోని మైనార్టీ అంటే నేను తూర్పు కాపండి, బీసీడీలో వస్తాను. ప్రపంచంలోనే నేను మైనార్టీ, కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాను. మా జాతి ఇంకెక్కడా కూడా లేదు. మేము మైనార్టీ కాదు. అలా అయితే మరి మాకు మైనార్టీ వర్తించుతా? మేము మైనార్టీసం కాదా? మాకు కూడా అలాంటి ఫెసిలిటీస్ మాకే ఇవ్వటం లేదు. అదే మీ కమ్మ, మీరు చంద్రబాబు నాయుడు గారు అంటున్నాను కదా, చంద్రబాబు నాయుడు గారు మీరు కమ్మ, ప్రపంచంలో ఇంకెక్కడైనా కమ్మాస్ ఉన్నారా? ఆంధ్ర రాష్ట్రంలో తప్ప, ఆంధ్ర తెలంగాణ ఈ తెలుగు స్టేట్లో తప్ప. అందరూ మైనార్టీగా వస్తారు. మరి మీ ప్రపంచంలోనే మన మైనార్టీ అండి. వెలమాసో కూడా అదే పరిస్థితి, రెడ్డిల్ది కూడా అదే పరిస్థితి. ఒక విధంగా చెప్పారంటే ఎవరు కూడా అది లేరు, కొన్ని లక్షల్లోనే ఉన్నారు. మిగిలిన అయితే ఉన్నారు. ఇంకా ఇస్లాం వాళ్ళు, క్రిస్టియన్ వాళ్ళు ప్రపంచం అంతా ఉన్నారు. ఇంకెక్కడ ప్రపంచంలో హిందువులు లేరు, వాళ్ళ దేశం ఏం లేదు. దీన్ని కూడా మీరు ఇస్లామిక్ రాష్ట్రంగానే క్రిస్టియన్ రాష్ట్రంగా తయారు చేద్దాం చూస్తుంది. దీన్ని మీరు ఎలా కాదనగలరు ఒకసారి చెప్పండి. మీ చర్యలు అయితే మాత్రం అలాగే కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి మీసులు ఇది రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి 4% రిజర్వేషన్ ముస్లిమ్స్కి ప్రకటించారు. అది ఎవరికి చెందాలి? బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందాలి. ఆ రిజర్వేషన్ ఏమో తీసుకెళ్ళి ముస్లిమ్స్కి కట్టబెట్టారు. అంటే ఓట్ల రాజకీయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇస్లామిక్ రాష్ట్రంగా చేయడానికి ఈ ప్రయత్నాలన్నీ. తర్వాత 1% ఎస్సీని మభ్యపెట్టి క్రిస్టియనిటీలోకి వస్తే 1% రిజర్వేషన్ వస్తుంది కదా. అక్కడైతే కాంపిటీషన్ ఒకసారి ఎక్కువ ఉంది అనుకోండి. చాలామంది ఏం చేస్తారంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది, ఓకే పోస్టులు ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి, నేను ఎస్సీ నుంచి క్రిస్టియన్గా మారిపోయిన అనుకో, ఒక పోస్ట్ నాకు ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి పీసీసీలో అని అట్లా మతం మారిపోతారు. ఒక నిరుద్యోగంగా కావాలి, ఉద్యోగం కావాలి. ఆ బాధలు ఎవరైనా సరే, నేనే సరే అది ఆలోచిస్తున్నామంట. ఒకసారి ఓకే ఈ 4% ముస్లింకి ఉంది, నేను ముస్లిం మారిపోతుంది అంటే నాకు రిజర్వేషన్ దొరుకుతుంది కదా, నాకు ఉద్యోగం వస్తుంది కదా, నా బ్రతుకు సెటిల్ అయిపోతుంది కదా, నా లైఫ్ సెటిల్ అయిపోతుంది కదా అని ఆలోచిస్తాను. ఎందుకంటే నా మెయిన్ దాంట్లోనే చాలా కాంపిటీషన్. పీసీటీలో 48 కులాలు ఉన్నాయి. అక్కడైతే చాలా ఎక్కువ కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్. ఎక్కడైతే చాలా తక్కువ కాంపిటీషను. ఇక్కడైతే నేను పోటీ పడడానికి ఇబ్బంది ఉండదు, నేను మారిపోతాను. ఇది ఇండైరెక్ట్గా ఇది ప్రభుత్వం సహకరించినట్టే కదండి. పోనీ మీరు ఇన్ని చెప్తున్నారు కదా, ఇన్ని ఉన్నాయి కదా స్కీమ్, ఉన్నాయి బీసీడీ మాతను. ఒక ముస్లిం కానీ, ఒక క్రిస్టియన్ కానీ సుమారు ఒక 50 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఈ సంవత్సరం ఇక్కడ, వచ్చే సంవత్సరం అక్కడ తయారయ్యేటట్టు కాకుండాను. ఒకవేళ ఒక ముస్లిం హిందూగా మారితే మీరు బీసీడీలో ఇస్తారా? నేను అడిగే ప్రత్యేకమైన ప్రశ్న ఇదేనండి. బీసీడీలో చేర్చండి, ఇబ్బంది లేదు మాకు. నేనైతే నా ఇంటి పేరు ఇస్తాను, నా కులదేవతతో పాటు పూజించే హక్కుని ఇస్తాను. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, నా ఇంటి పేరు ఇస్తాను నేను. ఏ ముస్లిం అయినా సరే మతం మారి హిందూగా మారితే అతనికి బీసీడీలో రిజర్వేషన్ ఇచ్చే మీరు చట్టం తీసుకురాగలరా? చేయరు. ఎందుకంటే కేవలం హిందువులు మభ్యపెట్టడానికి ఇక్కడ రాజకీయ నాయకులు తయారయ్యారు తప్ప హిందువులు ఇక్కడ పతనం కూడా చేయడానికి.
ఇంత చెప్తున్నారు కదా. బంగ్లాదేశ్లో ఇంత అత్యాచారాలు జరిగితే ఏ పొలిటికల్ ఏ రాజకీయవేత్త కూడా మాట్లాడలేదండి. కేవలం భారతదేశంలో ఇద్దరు మాట్లాడారు నాకు తెలిసి. ఇంకెవరైనా ఉంటే తెలియదు. ఒకటి యోగి ఆదిత్యనాథ్ గారు, తర్వాత అస్సాం చీఫ్ మినిస్టర్ గారు, ఇంకెవరు మాట్లాడలేదండి. అంటే వాళ్ళు హిందువులు మన హిందువులు కాదా? 1947లో గాంధీ నెహ్రూ చేసిన తప్పు వల్లనే కదా వాళ్ళు అక్కడ ఉండిపోయారు. వాళ్ళు ఇక్కడ ఉండాల్సిందే కదా. కేవలం ముస్లింల కోసమే కదా భారత మాత 2 చేతులు కత్తిరించి 2 భాగాలు ఇచ్చారు. ఇంకేం చేద్దామని అనుకుంటున్నారు ఇక్కడ. అక్కడ హిందువుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. పాకిస్తాన్లో 23% నుంచి 1%కి వచ్చేసారండి. ఇక్కడ కూడా 18% ఉండేవారు. 1971లో 18% ఉండేవారు. అక్కడి నుంచి ఇప్పుడు 5% పడిపోయినట్టుంది. రోడ్ల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఒక్క రాజకీయ నాయకుడైనా సరే ఏం మాట్లాడా? ఇలాంటి హిందువుల ప్రాణాలు కావా? వాళ్ళు భారతదేశానికి సంబంధించిన వాళ్ళు కాదా? వాళ్ళకి నిజంగా భారతదేశంలో హక్కు ఉంది. ఎందుకంటే ప్రభుత్వం చేసుకున్న తప్పు వల్ల వాళ్ళు ఉండిపోయారు తప్ప వాళ్ళు ఇక్కడికి రావాల్సిన వాళ్ళు. కానీ ఏ ప్రభుత్వం కూడా తీసుకోదండి. అది బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, మిగిలిన కాంగ్రెస్ పార్టీకి అయితే నమ్మకమే లేదు. కాంగ్రెస్ పార్టీకి దేశానికి నాకు దృష్టిలో అయితే ఎటువంటి సంబంధమే లేదు. ఏ పార్టీ కూడా మాట్లాడదు. హిందూ సంఘాలు కూడా ఎవరు పెద్ద మాట్లాడలేదు. ఆర్ఎస్ఎస్ నేను తోపు తూరంకాయ చెప్పుకుంటారు, వాళ్ళు కూడా మాట్లాడలేదు. కదా హిందువులకు హక్కులు లేవా భారతదేశంలో? కేవలం మైనారిటీలకి హక్కులు ఉన్నాయా? మైనారిటీకి అయితే నేను కూడా మైనారిటీ కదా. కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నాను నేను. ప్రపంచంలో ఇంకెక్కడా లేదు మా కులం. నేను కూడా మైనారిటీ కదా. మరి నాకేం మైనారిటీ రైట్స్ ఎవరు? ముస్లింలు హిందువులుగా మారితే మీరు ఏమి వస్తున్నారు చెప్పండి. బీసీడీలో ఎందుకు చేర్చట్లేదు? చేర్చండి. మీరు ముస్లింగా ఒక హిందూ ముస్లింగా మారితే మాత్రం బీసీఈలో ఇస్తారు రిజర్వేషన్. మరి తిరిగి ఎందుకు ఇవ్వటం లేదు? ఒక ముస్లిం హిందూగా మారితే రిజర్వేషన్ అంటే మీరు పరోక్షంగా ముస్లిం రాష్ట్రాలు చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు కదా. 200 దేవాలయాలపై దాడి జరిగితే 160 మీరు అన్నారు. ఓకే, 160 దేవాలయాలపై దాడి జరిగితే ఎటువంటి చర్య తీసుకుంటామని మీరు ఇప్పటికీ చెప్పలేదు. మాకు హక్కులు లేదా? సామాజిక న్యాయం కాదా? చర్య తీసుకునే బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఇంకా సంఘం ప్రెసిడెంట్లు ఉన్నారండి స్టేట్లో. కాపు సంఘం ప్రెసిడెంట్, వెలం సంఘం ప్రెసిడెంట్, రెడ్డి సంఘం ప్రెసిడెంట్, కమ్మ ఈ ఎస్సీలు ఎస్టీలకి ప్రతి ఒక్క కులానికి సంఘాలు ఉన్నాయి. బీసీకి చెందిన ఎస్సీ ఎస్టీకి చెందిన ప్రెసిడెంట్లు అందరూ కూడా ఏం చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదండి. 4% రిజర్వేషను ముస్లిమ్స్కి, 1% రిజర్వేషన్ క్రిస్టియన్స్కి బీసీసీలో బీసీలో ప్రత్యేకించి కేటగిరీ తయారు చేసి ఎలా ఇస్తారండి? అది మనకు సంబంధించిందే కదా. మీరేం అడగరండి. ఈ వీడియో మీకు పెడతాను, లింక్ చూస్తాను, నాకు ఎక్కడ అడ్రస్ దొరికితే అలా ప్రయత్నిస్తాను, పెడతాను. అదేగా మీరు కులగజ్జి ఉన్న జనాలు కూడా మీరు పెట్టండి మీ నాయకులకి. ఎందుకు అడగలేదు? పెద్ద కులాలు చెప్పుకుంటారు కదా, మీరు అడగండి మీ నాయకులు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం నిలదీయలేదు ఇప్పటికి వచ్చి? మిగిలిన పరిగమాల విషయాలకన్నిటికి నిలదీస్తారు కదా, ఈ సంఘం ఆ సంఘం అని చెప్పి. మీ చేతులు కత్తిరించి ఇంకొకరికి ఇస్తున్నారు కదా, వాళ్ళకేమో అది ఎంతవరకు న్యాయం? అది మీరు ఓకే ముస్లింలు వెనకబడి ఉన్నారు, ఓకే కాదని నేను అంటున్నాను. వాళ్ళకి విద్యా అవకాశాలు కల్పించండి, వాళ్ళు చదువుకున్నట్టు చేయండి, వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ కల్పించండి, మేము కాదంటలేదే. అంతేగాని మేము హజ్ యాత్రకు ₹1,00,000 ఇస్తాం, 4% రిజర్వేషన్ ఇస్తాం, రాజ్యాంగాన్ని తొంగలో తొక్కేస్తాం, ఇది ఎంతవరకు న్యాయం నేను అడుగుతున్నానండి. మీరు ముస్లింలకి శక్తిని సుఖ చేకూర్చాలనుకుంటున్నారు, ఓకే బాగానే ఉంది, వాళ్ళని సశక్తులు చేయండి. అంతేగాని మా చేతులు కత్తిరించి వాళ్ళకి తగిలించడం న్యాయం కాదండి. వాళ్ళకి సశక్తులు చేయండి. వాళ్ళకి ఎడ్యుకేషన్ స్పెషల్గా క్రియేట్ చేసి స్కూల్లో ప్రతి ఒక్కరు కంపల్సరీ చేయండి, ప్రతి ఒక్కరు స్కూల్కి వెళ్ళాలని చేయండి. అలాంటి చట్టాలు తీసుకురండి, దాన్ని స్వాగతిస్తాం. ప్రతి ఒక్కరు ఈ భారతదేశం ప్రతి ఒక్కరికి చదువుకొని ముందుకెళ్ళే అవకాశం కలగాలి. అందులో ఎటువంటి సందేహం లేదు, అందులో ఎటువంటి విరోధం కూడా లేదు. అది ఏ కులమైనా, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, లేదా ఎవరన్నా సరే, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ఎవరు వెనకబడి ఉన్నా సరే వాళ్ళని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. నేను దాన్ని కాదంటలేదు. సశక్తులు చేయడం అంటే వాళ్ళకి శక్తి కల్పించాలి అంటే వాళ్ళని అంత స్థాయికి తీసుకురావాలి. అంతేగాని ఇంకొక రిజర్వేషన్ తీసుకెళ్ళి వాళ్ళ తెలించినంత మాత్రాన
ఇంకొకరి చేతులు తీసుకెళ్ళి వాళ్ళు తరలించిన మాత్రం వాళ్ళు సశక్తులు కాలేరు. వాళ్ళ చేతుల్లోకే అంత బలం కల్పించాను. ఇదే నేను చెప్పబోయేది. నమస్కారం. రాష్ట్రంలో తెలుగు భాష ఇంకా ఒకప్పుడు ఉండేదని చెప్పుకున్నాను తప్ప తెలుగు భాష ఇప్పుడు ఇక ఉండదండి. మీకు డౌట్ ఉంటే నేను వచ్చే వీడియోలో క్లియర్ చేస్తాను. చిన్న ఒక వీడియో చేస్తాను, 2 నిమిషాల వీడియో. మీకు ఆధారాలు చూపిస్తాను. మన రాష్ట్రాన్ని ఎలా భ్రష్టు పట్టిస్తున్నారో దానికి నాంది జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. దాన్ని కంటిన్యూ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు.